Okay, friend. Today we are going to read about Aspergillus and mucormycosis. Aspergillus and mucormycosis. నార్మల్గా మనకి ఫంగై వచ్చేసరికి ప్రైమరీ ఫంగై ఉంటుంది, ఆపర్చునిస్టిక్ ఫంగై ఉంటాయి. ప్రైమరీ ఫంగై వచ్చేసరికి హిస్టోప్లాస్మోసిస్ట్, బ్లాస్టోమైకోసిస్, కోకిడియోమైకోసిస్ అండ్ పారాకోకిడియోమైకోసిస్. ఆపర్చునిస్టిక్ ఫంగైస్ వచ్చేసరికి క్యాంప్స్ అని గుర్తుపెట్టుకున్నాం. ఏంటేంటిది? C stands for candida, ఇంకో C stands for Cryptococcus neoformis, A stands for aspergillosis, M stands for mucor and rhizopus, P stands for pneumocystis jirovecii, S stands for sporothrix. ఓకే, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే క్యాండిడా అండ్ ఆస్పర్జిల్లస్, దీస్ టూ ఆర్ క్యాటలేస్ పాజిటివ్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, క్యాండిడా ఈస్ dimorphic but aspergillus is monomorphic. Okay, next thing to remember is ఇప్పుడు మనం చదువుకోబోయేది టూ టాపిక్స్. ఏంటేంటిది? ఆస్పర్జిల్లస్ అండ్ మ్యూకర్మైకోసిస్. ఓకే, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆస్పర్జిల్లస్ అండ్ మ్యూకర్మైకోసిస్. ఫస్ట్ కంపారిజన్ పాయింట్స్ చూడాలి. దిస్ ఈస్ catalase positive, this is catalase negative. Both are opportunistic fungal infections. దీంట్లో ఏంటిదంటే ఫస్ట్ ఆస్పర్జిల్లస్ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా, BAS. దిస్ ఈస్ బ్రాంచింగ్, దిస్ ఈస్ సెప్టేట్ అండ్ దిస్ ఈస్ అక్యూట్ యాంగిల్. ఓకే, BAS అంటే అక్యూట్ యాంగిల్ బ్రాంచింగ్ సెప్టేట్ హైఫీ. సెప్టేట్ అంటే ఇలా బాక్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇట్ ఈస్ బ్రాంచింగ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ అక్యూట్ యాంగిల్ బ్రాంచింగ్ అండ్ సెప్టేట్ హైఫీ. అక్యూట్ యాంగిల్ బ్రాంచింగ్ అండ్ సెప్టేట్ హైఫీ. అదే మ్యూకర్మైకోసిస్ చూసుకుంటే హియర్ ఇట్ ఈస్ నాట్ సెప్టేట్. ఓకే, హియర్ ఇట్ ఈస్ నాట్ సెప్టేట్ అండ్ ఇక్కడ అక్యూట్ యాంగిల్ కాదు, ఇక్కడ వైడ్ యాంగిల్. ఓకే, వైడ్ యాంగిల్ బ్రాడ్ ఉంటుంది. ఓకే, బ్రాడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో బ్రాంచింగ్ బట్ వైడ్ యాంగిల్ తోటి ఉంటుంది. ఎలా అంటే ఆర్ డయాగ్రామ్ ఎలా కనబడుతుందంటే ఎగ్జామ్స్లో ఇలా చూపెడతారు వాళ్ళు. ఇక్కడ 90 degrees ఆర్ మోర్ దెన్ 90 degrees ఉంటాయి. 90 degrees ఆర్ మోర్ దెన్ 90 degrees. హియర్ ఇట్ ఈస్ బ్రాంచింగ్. ఓకే, బ్రాంచింగ్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 90 degrees అంటే వైడ్ యాంగిల్ బ్రాంచింగ్ అండ్ ఇట్ ఈస్ బ్రాడ్ అండ్ ఇర్రెగ్యులర్. ఓకే, బ్రాడ్ అండ్ ఇర్రెగ్యులర్ బ్రాంచింగ్ అండ్ దేర్ ఆర్ నో సెప్టేషన్స్. ఇక్కడ మనకి సెప్టేషన్స్ అంటే ఇట్లా పీసెస్ లాగా ఉన్నాయి కదా, ఇక్కడ ఇట్ ఈస్ నాట్ సెప్టేట్. ఓకే, సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఆస్పర్జిల్లస్ చాలా ఇంపార్టెంట్, బ్రాంచింగ్, అక్యూట్ యాంగిల్ అండ్ సెప్టేట్. మ్యూకర్మైకోసిస్ వచ్చేసరికి వైడ్ యాంగిల్ అండ్ ఇట్ ఈస్ నాట్ సెప్టేట్ బట్ ఇట్ ఈస్ బ్రాంచింగ్ అండ్ బ్రాడ్ అండ్ ఇర్రెగ్యులర్. ఓకే, వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్? ఇప్పుడు ఫస్ట్ ఆస్పర్జిల్లస్ వద్దాం. ఆస్పర్జిల్లస్ ఈస్ మోనోమార్ఫిక్. ఓకే, మోనోమార్ఫిక్ అంటే ఓన్లీ మోల్డ్ ఫామ్లో మాత్రమే ఉంటుంది. ఓకే, మోల్డ్ ఫామ్లో మాత్రమే ఉంటుంది. ప్రజెంట్ ఇన్ డీకేయింగ్ వెజిటేబుల్స్. ఇది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లలో ఇస్తారు. ఇట్ ఈస్ ఓన్లీ మోనోమార్ఫిక్, ప్రజెంట్ ఇన్ మోల్డ్ ఫామ్, ప్రజెంట్ ఇన్ డీకేయింగ్ వెజిటేబుల్స్. అయితే దిస్ ఈస్ BAS. ఏంటిది? సెప్టేట్, అక్యూట్ యాంగిల్ అండ్ బ్రాంచింగ్ హైఫై. ఓకే, అండ్ ఇట్ ఈస్ catalase positive with same as candida. ఓకే, ఇప్పుడు వాట్ ఆర్ ద ఇన్ఫెక్షన్స్ caused by aspergillus? ఓకే, ఆస్పర్జిల్లస్ వల్ల అయ్యేటి 4 ఉంటాయి. ఏంటిది? ఫస్ట్ వన్ ఆస్పర్జిల్లోమా. నెక్స్ట్, ఆల్ఫా టాక్సిన్ వల్ల మనకి హెపటోసెల్యులర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ABCA
ABPA, allergic bronchopulmonary aspergillosis. Next, fourth one, invasive aspergillosis. Invasive aspergillosis. ఫస్ట్ ఆస్పర్జిల్లోమా గురించి మాట్లాడుకుందాం. ఆస్పర్జిల్లోమా ఎవరైతే టీబీ పేషెంట్స్ ఉన్నారో ఆర్ ఎవరికైతే ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ క్యావిటీ ఉందో, ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ క్యావిటీ కానీ ఆర్ టీబీ పేషెంట్స్కి కానీ ఏమవుతుందంటే ఆ క్యావిటీ లోపల ఆస్పర్జిల్లోసిస్ విల్ కమ్. aspergillus live in the lung cavities. ఓకే, క్యావిటీస్ అంటే ప్రీవియస్గా ఆస్తమా కానీ టీబీ కానీ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ క్యావిటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఆస్పర్జిల్లస్ అనేది ఆ లంగ్ క్యావిటీస్లో గ్రోత్ అవుతుంది. ఓకే, గ్రోత్ అయినప్పుడు వచ్చే గ్రోత్ని ఆస్పర్జిల్లోమా అంటారు. ఓకే, ఆస్పర్జిల్లోమా. దీనికి ట్రీట్మెంట్ ఏంటిది? సర్జరీ. ఓకే, సర్జరీ. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిది? ఆస్పర్జిల్లస్. సమ్ ఆస్పర్జిల్లస్ ప్రొడ్యూసెస్ ఆల్ఫా టాక్సిన్. ఈ ఆల్ఫా టాక్సిన్ ఏం చేస్తుందంటే ఇట్ ఇన్హిబిట్స్ ట్యూమర్ సప్రెసర్ p53 మ్యుటేషన్. ఓకే, thereby it leads to hepatocellular carcinoma. This is most important. Hepatocellular carcinoma is due to TP53 mutation caused by alpha toxin released from aspergillosis. Next, third, allergic bronchopulmonary aspergillosis, ABPA అంటారు. ఇక్కడ ఏంటిదంటే ఎలర్జిక్ బ్రాంకోపల్మనరీ ఆస్పర్జిల్లోసిస్ ఏంటంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ పేషెంట్ కానీ ఆస్తమా పేషెంట్ కానీ వాళ్ళకి ఈ డిసీజ్ పక్కా ఉండాలి. హిస్టరీ ఆఫ్ సిస్టిక్ ఫైబ్రోసిస్ ఆర్ ఆస్పర్జిల్లోసిస్. వాళ్ళ మీదకి ఆస్పర్జిల్లస్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇట్ కోలోనైజ్ ద లంగ్ మ్యూకోజా. ఓకే, ఆస్పర్జిల్లస్ ఏ పేషెంట్కి అయితే ఆస్తమా కానీ సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉందో వాళ్ళకి ఆస్పర్జిల్లస్ వచ్చి ఇట్ కోలోనైజ్ ద లంగ్ మ్యూకోజా, కాజెస్ థిక్ మ్యూకోజల్ ప్లగ్, లీడ్ టు హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. ఈ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్, type 1 hypersensitivity reaction is more common than type 3 hypersensitivity reaction. Type 1 hypersensitivity reaction causes అది. Type 1 hypersensitivity లో మనకి ఏమేమి ఉంటాయి? It leads to increase IgE, increase eosinophils and increase antibodies. Okay, so this is a characteristic features ఏంటిది? Aspergillus infection in an asthma patient or cystic fibrosis leading to increase IgE and eosinophils. Okay, ఇది ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్ అండ్ లీడ్స్ టు వీక్ బ్రాంకియల్ వాల్ అండ్ థిక్కెనింగ్ ఆఫ్ ఆల్వియోలే. వీక్ బ్రాంకియల్ వాల్ అండ్ థిక్కెనింగ్ ఆఫ్ ద ఆల్వియోలే. దీనివల్ల ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు బ్రాంకియెక్టేసిస్. ఓకే, బ్రాంకియెక్టేసిస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఏబిపిఏ అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ ఆర్ ఆస్తమా పేషెంట్కి ఆస్పర్జిల్లస్ అనేది రావడం వల్ల టైప్ 1 హైపర్సెన్సిటివిటీ రియాక్షన్ అయ్యి విచ్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఐజీఈ అండ్ ఎస్నోఫిల్స్ లీడింగ్ టు ఇన్ఫ్లమేషన్ అండ్ వీకెనింగ్ ఆఫ్ ద బ్రాంకియల్ వాల్ లీడింగ్ టు బ్రాంకియెక్టేసిస్. ఓకే, బ్రాంకియెక్టేసిస్ వచ్చేసరికి ఇది అబ్స్ట్రక్టివ్ ప్యాటర్న్ ఆఫ్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. పిఎఫ్టీస్ చూస్తే అబ్స్ట్రక్టివ్ ప్యాటర్న్ ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ బ్రాంకియెక్టేసిస్. నెక్స్ట్ వీజింగ్ ఉంటుంది. ఓకే, వీజింగ్ ఉంటుంది అండ్ ఇన్ఫిల్ట్రేషన్, పల్మనరీ ఇన్ఫిల్ట్రేట్స్ ఉంటుంది. సీన్ ఇన్ బైలేటరల్, అప్పర్ లోబ్, సెంట్రల్ అండ్ ప్రాక్సిమల్ లొకేషన్స్. ఓకే, బైలేటరల్, అప్పర్ లోబ్, సెంట్రల్ అండ్ ప్రాక్సిమల్ లొకేషన్ along with the infiltrating and wheezing and bronchiectasis. Okay, bronchiectasis clinical features ఏంటిది? chronic cough, daily purulent sputum and recurrent infection. So this is ABP, allergic bronchopulmonary aspergillosis. ఏంటిదంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ ఆస్తమా ఉన్న పేషెంట్కి ఆస్పర్జిల్లస్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అయ్యి ఐజీఈ అండ్ ఎస్నోఫిల్స్ ఇంక్రీజ్ అయ్యి వీకింగ్ ఆఫ్ ద బ్రాంకియల్ వాల్ లీడింగ్ టు బ్రాంకియెక్టేసిస్. అండ్ క్లినికల్ ఫీచర్స్ చూసుకుంటే అబ్స్ట్రక్టివ్ పిఎఫ్టీ ఉంటుంది అండ్ వీజింగ్, ఇన్ఫ్లమేటరీ నిమోనియా అండ్ అసోసియేటెడ్ విత్ బైలేటరల్ అప్పర్ లోబ్ లంగ్ ఇన్ఫిల్ట్రేట్స్, chronic cough, daily purulent sputum and recurrent infections. Next, followed by fourth one, invasive
ఇన్వేసివ్ ఆస్పర్జిల్లోసిస్. ఇన్వేసివ్ ఆస్పర్జిల్లోసిస్. ఇన్వేసివ్ ఆస్పర్జిల్లోసిస్ ఏంటిదంటే ఒక క్వశ్చన్, ఎప్పుడైతే పేషెంట్ ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్కి సచెస్ ల్యుకేమియా ఇన్ఫెక్షన్ ఉన్నవాడైనా, లింఫోమా పేషెంట్ అయినా వాళ్ళకి ఏముంటాయి, డిక్రీస్ నెంబర్ ఆఫ్ న్యూట్రోఫిల్స్, డిక్రీజ్ ఇమ్యూనిటీ కాబట్టి డిక్రీస్ నెంబర్ ఆఫ్ న్యూట్రోఫిల్స్, వాళ్ళకి ఆస్పర్జిల్లస్ ఇన్ఫెక్షన్ అవుతుంది. లీడింగ్ టు క్రోనిక్ గ్రాన్యులోమాటస్ డిసీజ్, సిజిడి, క్రోనిక్ గ్రాన్యులోమాటస్ డిసీజ్, లీడింగ్ టు ఫీవర్, ప్లూరేటిక్ చెస్ట్ పెయిన్ అండ్ హీమోప్టైసిస్, డిక్రీస్ నెంబర్ ఆఫ్ న్యూట్రోఫిల్స్. ఓకే, న్యూట్రోపీనియా అనేది ఇంపార్టెంట్. న్యూట్రోపీనిక్ ఫీవర్ లీడ్ టు ఫీవర్, purulent discharge and hemoptysis. Fever, purulent discharge and hemoptysis. Decreased number of neutrophils are the risk of getting chronic granulomatous disease. Okay, this is the most important. Invasive aspergillosis అయితే వీళ్ళ దాంట్లోనే అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఆస్పర్జిలోసిస్? దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటుంది. వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్, వాట్ ఈస్ ద సెకండ్ లైన్? ఫస్ట్ లైన్ వచ్చేసరికి ఆల్వేస్ ఇట్ ఈస్ అజోల్స్. ఓకే, అజోల్స్ దాంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ అజోల్స్. ఏంటిది? అజోల్స్ వచ్చేసరికి మోస్ట్ కామన్ వోరికోనజోల్ అండ్ ఐసావుకోనజోల్. వోరికోనజోల్ వచ్చేసరికి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇన్వేసివ్ ఆస్పర్జిల్లోసిస్. కి వోరికోనజోల్ యూజ్ చేస్తారు. ఐసావుకోనజోల్ is also used for serious cases of aspergillosis. Okay, isavuconazole is used for serious cases of aspergillosis. Voriconazole, okay, voriconazole is used for invasive aspergillosis. Second line ఏంటిదంటే echinocandins. These are used for invasive aspergillosis. Okay, so this is the treatment options. Azoles వచ్చేసరికి voriconazole, isavuconazole and echinocandins. This is the first line and this is the second line. Okay, thank you for your patience listening.